జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో అమ్మా సీతాదేవి బృహస్పతిలాగా సత్యమే పలికేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఓ సీతాదేవి మధురంగా మాట్లాడేటటువంటి వాడమ్మా రఘునందనుడు. ఓ సీతాదేవి రాముడు సౌందర్యవంతుడు. ఓ సీతమ్మ రాముడు కాంతివంతుడు. ఓ సీతమ్మ రాముడు రూపుదాల్చిన మన్మధుడమ్మా. అమ్మా సీతాదేవి ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే కోపించేటటువంటి వాడు శ్రీరామచంద్రుడమ్మా. బాహుఛాయామవష్టబ్ధో యస్య లోకో మహాత్మనః. ఈ లోకమంతా ఆ మహాత్ముని యొక్క బాహుఛాయలో క్షేమంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అంత గొప్ప పరాక్రమవంతుడమ్మా శ్రీరామచంద్రుడు. అయితే అట్లాంటి రాముడిని దూరంగా పంపి ఎవ్వరూ లేని సమయంలో నిన్ను అపహరించడము అనేటటువంటి మహాపాపపు పని చేసిన రావణుడు త్వరలో ఆ పాప ఫలాన్ని అనుభవిస్తాడమ్మా అంటూ హనుమ సీతమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. రామ కళ్యాణ గుణగానము చేస్తూ ఉన్నాడు. హనుమ సీతమ్మకు తన మీద నమ్మకం కలిగించడానికి రామ వైభవాన్ని చెబుతూ, ఓ సీతాదేవి ఎవ్వరు కోపించి యుద్ధరంగములో భగభగమండేటటువంటి అగ్నిలాంటి బాణాలు వేసి రావణుణ్ణి సంహరించగలడో అట్లాంటి రామభద్రుడు పంపిస్తే వచ్చినటువంటి రామదూతనమ్మా నేను. ఓ సీతమ్మ నిన్ను ఎడబాసి త్వద్వియోగేన దుఃఖార్తః దుఃఖ సాగరములో మునిగి ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు పంపించినటువంటి రామదూతనమ్మా నేను. ఓ సీతాదేవి రాముడు నీ గురించి పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడమ్మా. లక్ష్మణుడు నీకు పదే పదే నమస్కరిస్తూ ఉన్నాడమ్మా. ఓ వైదేహి నిత్యం స్మరతి రామః త్వాం స సుగ్రీవః స లక్ష్మణః. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వీరు ముగ్గురు నిన్ను తలంచనటువంటి రోజు లేనే లేదు తల్లి. ఓ సీతాదేవి అదృష్టం బాగుంది, నువ్వింకా బ్రతికే ఉన్నావు తల్లి. ఇంత భయంకర రాక్షసుల మధ్యలో చిక్కి కూడా ఇంకా నువ్వు జీవించి ఉన్నావంటే ఇది అదృష్టము తల్లి. అమ్మా త్వరలోనే నువ్వు రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని, కోట్లాది వానరులను చూస్తావిక్కడ. అహం సుగ్రీవ సచివః. నేనెవరనుకుంటున్నావమ్మా? నేను సుగ్రీవుని మంత్రిని. హనుమాన్ నామ వానరః. నా పేరు హనుమ. ఈ మహాసముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించాను. నా పరాక్రమము చేత లంకాధిష్టాన దేవతను ఓడించి లంక మీద నా పాదం పెట్టి నిన్ను చూడడానికి వచ్చానమ్మా. అమ్మా నువ్వు అనుమానిస్తున్నట్టుగా నేను వానర రూపములో ఉన్నటువంటి రావణుణ్ణి కాదు తల్లి, నన్ను నమ్ము తల్లి అని హనుమ రామకథనంతా చెప్పగానే సీతమ్మ విని చాలా సంతోషించి ఈ రకంగా అంటుంది. ఓ హనుమా క్వతే రామేణ సంసర్గః. నువ్వు రాముడిని ఎక్కడ కలుసుకున్నావు? కథం జానాసి లక్ష్మణః. నువ్వు లక్ష్మణుణ్ణి ఎట్లా కలుసుకున్నావు? వానరాణాం నరాణాంచ కథం ఆసీత్ సమాగమః. ఈ వానరులకు నరులకు సమాగమము ఎట్లా కుదిరింది? ఓ హనుమా నువ్వు నాకు రాముని, లక్ష్మణుని గుర్తులు చెప్పు, వారికి ఉండేటటువంటి చిహ్నాలను చెప్పు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.